దీంట్లో కొన్ని మొన్న రిలీజ్ చేశారు ఒకటి. సో అది మీకు ఇప్పుడు చెప్తాను. ఎవరికైతే ఎలిజిబిలిటీ కాదో అవి చెప్తాను. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. డాక్టర్స్, అడ్వకేట్స్, కార్లు ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళు, సెల్ఫ్ ట్యాక్స్ కడతారు కదా, సెల్ఫ్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, తర్వాత 10,000 నెల ఆదాయం ఉన్నవాళ్ళు. అంటే ఏంటి, సిటీలో కాదు, గ్రామంలో 10,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి రాదు. 15,000 కన్నా ఎక్కువ ఉంటే అంటే సిటీలో రాదు. సిటీలో జాబ్ చేస్తున్న వాళ్ళకి 15,000 కన్నా శాలరీ ఎక్కువ ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కూడా రాదు. అదే ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళకి 10,000 కన్నా ఎక్కువ ఉంటే శాలరీ వాళ్ళకి రేషన్ కూడా రాదు. 2 లక్షల ఆదాయం దాటిన అంటే ఏంటి, సంవత్సరానికి గ్రామంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంవత్సరానికి 2 లక్షలు దాటితే వాళ్ళకి రేషన్ కూడా రాదు. సిటీలో ఉంటారు కదా, పట్టణాల్లో, వాళ్ళకి 3 లక్షలు దాటితే వాళ్ళకి రేషన్ కూడా రాదు. 3.5 కన్నా ఎక్కువ ఎకరాల పొలాలు ఉంటాయి కదా, వాళ్ళకైతే రేషన్ కూడా రాదు. 7 ఎకరాల బీడి భూములు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా రేషన్ కార్డు రాదు. ఇవన్నీ చూసుకుని మీరు రేషన్ కార్డుకి అప్లై చేయలేదు ఆలోచించుకుని రేషన్ కార్డుకి అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రేషన్ కార్డు రాదో ఇవన్నీ నార్మల్గా ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఇంత డీటెయిల్స్గా ఏంటంటే మనం ఒక న్యూస్ పేపర్లో తీసి పెట్టిందనమాట ఇది. సో అది ఎంతవరకు నిజమో మనకు అబద్ధమో తెలీదు, కానీ మ్యాక్సిమం వీళ్ళకైతే రావు, అది మనకు తెలుసు. ఎందుకంటే లేని వాళ్ళకి ఇస్తారు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు అది వచ్చిన దాకా మీరు వెయిట్ చేయండి. దానికి బట్టి వాళ్ళు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళే చూసిస్తారు. సో పెట్టాలనుకుంటే అందరూ పెట్టేయండి, కానీ ఇలా జాబ్లో ఉన్న వాళ్ళైతే పెట్టద్దు.